వీళ్ళు పార్టీ పార్టీ అనుకుని ఎక్కడికి వెళ్లారో అని చెప్పేసి అనుకుంటూ కోటేశ్వరరావు అయితేనే వెతుకుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ ఒక దగ్గర కూర్చొని మందు కొడుతూ ఉంటారు. అది చూసి వీళ్ళు ఇక్కడ ఉన్నారా, ఏం కొంపలు ముంచుతున్నారో ఏంటో అనేతో అనుకుంటూ ఉంటాడు. నువ్వు ఇందాకేదో చెప్పావు, నాకు అది అర్థం కాలేదు, ఏటో అర్థం కాలేదు అని చెప్పేసి అతను చాలా మత్తుగా అడుగుతూ ఉంటాడు. అలాగే అడగగానే ఏటీ కాదు, అది ఆ రోజు పెళ్ళి ఆపింది ఎవరో కాదు, ఈ పెళ్లి కూతురే అని చెప్పేసి అతను అంటూ ఉంటాడు. ఆ మాటలకి కోటేశ్వరరావు షాక్ అవుతూ ఉంటాడు. ఇక పాదు భానుమతి పెళ్ళి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అలా చాలా మళ్ళీ అంతా పెళ్లి చేస్తూ ఉంటారు. బలరాం వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పాదు అయితే పెళ్లి పీటల మీద కూర్చొని గౌరీ పూజ అవి చేస్తూ ఉంటాడు. ఇక భాను పాదు వాళ్ళ అత్త మరదలు అక్కడే కూర్చొని ఉంటారు. ఇక పాదుతో అయితే ఇష్టంగానే భాను పెళ్లిలో కూర్చొని ఉంటుంది. అలా కూర్చొని ఉన్ని పెళ్ళికి రెడీ అవుతూ ఉంటుంది. అది చూసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక పెళ్ళికైతే పంతులు మంత్రాలు చదువుతూ వాళ్ళతో పూజ చేపిస్తూ ఉంటాడు.